ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 13వ వార్డు అంటే రేగుంట వార్డులో ఉన్నాం. అయితే ఈ రేగుంట వార్డుకు సంబంధించిన ప్రజలు కావచ్చు, అలాగే యువత కావచ్చు, చాలాసార్లు మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకోసం అని అంటే ఇక్కడ రేగుంట వార్డు నుండి మెట్పల్లి పట్టణంలోనికి ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఇక్కడ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, సో ఇలాంటి ఆఫీసులకు వెళ్లేందుకు దగ్గరగా అతి ముఖ్యంగా ఏదైతే సివిల్ హాస్పిటల్ ప్రభుత్వ దవాఖానా ఉందో ఆ దవాఖానాకి వెళ్ళడానికి వాళ్ళ ఊరి నుండి అంటే వాళ్ళ వార్డు నుండి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే దాదాపు 4 నుండి 5 కిలోమీటర్ల వరకు అక్కడ నుండి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి యువకులు చెప్తా ఉన్నారు. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే షార్ట్ కట్ అంటే ఇక్కడ ఎస్ఆర్ఎస్పి నుండి కావచ్చు, అంటే గతంలో ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది. అలాగే చూసుకోవచ్చు వెంకటేశ్వర టెంపుల్ వరకు ఏదైతే ఇక్కడ బీటీ రోడ్ అయితే ఇక్కడ బీటీ రోడ్ కూడా నిర్మాణం జరిగింది. సో ఇది ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. సో ఇక్కడ నుండి వారి యొక్క వార్డులోని ఏదైతే వైకుంఠ ధామము శ్మశాన వాటిక ఉంటుందో అక్కడి వరకు వారికి సీసీ రోడ్ కానీ అయితే బీటీ రోడ్ కానీ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి వాళ్ళ ప్రధాన డిమాండ్గా కనబడతా ఉంది. సో వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మాకు ఇక్కడి నుండి ఏదైతే ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఉందో ఇక్కడ నుండి వారి వార్డులోని వైకుంఠ ధామం వరకు అక్కడి వరకు వారికి ఏదైతే సీసీ రోడ్ కావాలని చెప్పేసి వారి డిమాండ్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. సో వారితోటి ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. అన్న నమస్తే. ఇప్పుడు మెట్టిపల్లిలో ఉన్నటువంటి ప్రధానంగా 26 వార్డుల్లో ప్రతి వార్డుకి ఏ వార్డు చూసుకున్నా ఒక మా వార్డుకి అని కాదు, ప్రతి వార్డుకి కొన్ని అవసరాలు అనేవి ఉంటాయి. ఆ అవసరాల్లో కొన్ని పర్సెంటేజ్లు ఉంటాయి. కొన్ని 100% కావాల్సినవి ఉంటాయి, కొన్ని 90%, కొన్ని 17%, ఏదో కొన్ని ఉంటాయి. ప్రతి వార్డులో ఒక తక్షణ అవసరం అనేటటువంటి ఒక సాయం అనేది అవసరం ప్రతి వార్డుకు ఉంటుంది. అట్లా ఈ వార్డులలో ఉన్నటువంటి 26 వార్డులలో ఉన్నటువంటి తక్షణ అవసరం ఏదైతే ఉన్నదో ప్రధానంగా మా రేగుంట 13th వార్డుకు ప్రత్యక్షంగా ప్రధానంగా ఏదైనా అవసరం ఉంది మా వార్డు ప్రజల కంటే ఈ కెనాల్ నుంచి ఉన్నటువంటి రోడ్డు. ఈ రోడ్డు మేము ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు ఏదైతే పాత రోడ్డు ఉందో ఇట్లా ఈ మఠంవాడ నుంచి ఇట్లా పాత బస్ స్టాండ్ నుంచి కలిసి పోయే రోడ్డు ఏదైతే ఉందో దాదాపుగా మాకు ఏర్పడింది. మా ఊరోళ్ళకి చాలా మందికి అలవాటు అయిందని అనుకుంటున్నాం. కానీ దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్లు పడుతుంది. ఈ నుంచి మఠంవాడ వరకు ఒక 2 కిలోమీటర్లు పడితే పట్టణంలో ఇంకో 2.5 కిలోమీటర్స్ యాడ్ అవుతుంది. సో 4 కిలోమీటర్లు మళ్ళీ ప్రతి ఒక్క గల్లీ తిరిగిపోయేసరికి సమయం చాలా వృధా. మళ్ళీ దొల్లుళ్ళు మొత్తం మా బండ్లన్నీ ఖరాబ్ అవుడు ఘోరమైనటువంటి పరిస్థితి. అయితే ఈ రోడ్డు కనుక జరిగితే ఇట్లా కేవలము ఒక 2 నుంచి 3 నిమిషాలలో మేము పట్టణంలో చేరుతాం. ఆ పట్టణంలో ప్రధానంగా మాకు ఏదో వేరే కాడికి పోవాలని ఆశ లేదు. ఇట్లా పోతే ఫస్ట్ థింగ్ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి పోవాలంటే పోలీస్ స్టేషన్ దగ్గర అవుతుంది. రెండవది ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అవుతుంది. మూడవది కోర్టు కేసులలో ఏదైనా పోవాలంటే కోర్టు దగ్గర అవుతుంది. నాలుగవది ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలంటే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర అవుతుంది. ఇన్ని రకాల మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి మరీ ముఖ్యంగా ఇట్లా పోతే దగ్గర అవుతుంది. సో నేను రీసెంట్ ఒకటి చెప్తా. మా ఊళ్ళోకి ఒక ఆయన పక్కూడు ఆయన ఒక ముత్యంపేట వ్యక్తి ఒక ఆయన వచ్చాడు మా ఊళ్ళకి. ఆయన ఏదో పని బిల్డింగ్ వర్క్ చేసుకుంటాడు. సరే ఆయన ప్రమాదవశాత్తు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ రోజు జరిగింది ఏంటంటే నేను మెట్పల్లిలో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకుంటున్నా. పెట్రోల్ పోయించుకున్నంత వ్యవధిలా నేను ఫోన్ చేయగానే నేను కెనాల్ పోన్నా ఇమ్మీడియట్లీ వచ్చేసిన ఆ పిల్లానికి ఇట్లా పలానా వ్యక్తి పడిపోయినాడు అని చెప్పని నేను ఇమ్మీడియట్లీ కరెక్ట్ 2 నిమిషాలల్లో కెనాల్ పోన్న వచ్చి ఇక్కడ ఉన్నా. నా దగ్గరనే వెళ్ళినటువంటి అంబులెన్స్ ఇట్లా రాలేక ఊళ్ళకి వెళ్ళి వచ్చేసరికి ఆ వ్యక్తి అంబులెన్స్ అందలేక చనిపోయిండు. అంబులెన్స్ లో వచ్చినటువంటి డాక్టరు వ్యక్తి చనిపోయిండు అని చెప్పి నిర్ధారించి పోయిండు. ఒకవేళ సరే ఆయన అదృష్టం ఎక్కడి వరకు ఉందో కానీ ఒకవేళ సకాలంలో అంబులెన్స్ కనుక అక్కడికి వస్తే మనిషి బ్రతికి ఉంటాడు కదా అనేది మా ముఖ్యమైనటువంటి డిమాండ్. ఇందులో మరీ ముఖ్యంగా చాలా సందర్భాల్లో మేము మున్సిపల్ కమిషనర్లు కలిసినాం, నాయకులను కలిసినాం, చాలా సందర్భాల్లో అందరినీ కలిసినాం, ఇచ్చినాం. రిఫరెండం ఇచ్చినాము. మా యువకులు అందరినీ పట్టుకొని పోయి మేము ఇచ్చినాం. పోయిన ప్రతిసారి
ఇగో వస్తుంది రోడ్డు, ఇగో వేస్తాము, ఇగో శాంక్షన్ అయింది, ఇన్నైనా అన్నైనా అని చెప్పి ఎన్నోసార్లు అన్నారు. సరే ఇడిసపెట్టినాం. ఈసారి 18.75 కోట్లు శాంక్షన్ అయింది మెట్పల్లి పట్టణానికి. 18.75 కోట్లు శాంక్షన్ అయినప్పుడు మళ్ళీ మా యువకులందరినీ తీసుకుపోయి మేము అందరం ఇచ్చొచ్చిన రోజు సరే మేము చేస్తామని అన్నారు. మొన్న ఏం చేసిరంటే ఈ కెనాల్ పొన్న కొంచెం జేసీబీ పట్టుకొని దవ్వుకుంటా ఇట్లా బొందలలో గుడుపుకుంటా ఏదో వేరే సంబంధించిన గ్రావెల్ అంతా తీసుకుంటా పోస్తురు. సరే మంచిదే పోస్తురు కావచ్చు అనుకుంటున్నాం, పోస్తే మంచిది. కానీ మసిబూసి మారేడుకాయ చేస్తామంటే మాత్రం ఒప్పుకోము. ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ చేపడతాం. ఎందుకంటే మేము కావాలనుకుంటున్నది రోడ్డు, మాకు రోడ్డు పోయండి. కానీ ఈ గుంతలు పూడి చేస్తాం. ప్రస్తుతం అయితే మీ ఒక్క వాటికి ₹1 కోటి 2 కోట్లు అవుతుందంటే 2 కోట్లు కాదు 10 కోట్లు అవుతుంది. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మేము చెప్తున్నాం ఏంటంటే మెట్పల్లి మున్సిపాలిటీ, మెట్పల్లి పట్టణానికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యవస్థ, హరితహారంకి సంబంధించిన చెట్లు కావచ్చు, లేకపోతే అటు ఇంకా కొంచెం ముందుకు పోతే ఆడ ఒక ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఒక సబ్స్టేషన్ వస్తుందని చెప్పి మా గ్రామంలో ఉన్నటువంటి భూములను ప్రభుత్వ భూములే మేము ఇంతకుముందు వాడుకున్నటువంటి భూములను మున్సిపాలిటీ వాళ్ళు వాడుకొని సరే మా భూములు వాడుకున్నప్పుడు ఏం జరుగుతుంది, పట్టణంలో ఉన్నట్టు కానీ లేకుంటే మండలంలో ఉన్న ప్రజలకు చెట్ల రూపకంగానో కరెంట్ రూపంలో సేవ్ అవుతుంది. మీరు మావి వాడుకుంటున్నారు, ఇన్ని వాడుకుంటారు, కరెంట్ ఆఫీసులు వాడుకుంటారు, వేరేటోళ్ళు వాడుకుంటారు, మున్సిపల్ ఆఫీసులు వాడుకుంటారు, చెట్ల గురించి వాడుకుంటారు. మా రోడ్డు మా గ్రామానికి సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి రోడ్డు ₹1 కోటి పెడితే 18 కోట్లలో ₹1 కోటి పెడితే వీళ్ళకి ఏమవుతుంది అనేది మా ప్రధానమైన డిమాండ్ ఇది. అయితే మేము ఇప్పుడు మొన్న పోయి అడిగితే ఇది మీకు ఆల్రెడీ శాంక్షన్ అయింది పెట్టినామంటారు. పెడితే సంతోషం, పెడితే కాదంటే పెట్టుర్రి. కానీ మసిబూసి మారేడుకాయ చేస్తామంటే మాత్రం ఒప్పుకోము. మా గ్రామంలో ఉన్నటువంటి యువకులమంతా చాలా అంటే చాలా మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు, అన్ని విధాలుగా ఏ కార్యక్రమం చేద్దామన్నా కూడా ముందుకొచ్చి పనిచేసేటువంటి వ్యక్తులు, ఎవరు కూడా వేరే విధంగా ఉండేటోళ్ళు కాదు. ఈ రోడ్డు మాత్రము ఈసారి జరగకపోతే ఉద్యమ కార్యాచరణ చేపడతాం. ఖచ్చితంగా మెట్పల్లి మున్సిపాలిటీనే ముట్టడిస్తాం. ఇక మాకు ఓపిక నశించింది. ఎందుకంటే ఇట్లా పోయి మా బండ్లు ఖరాబ్ అయ్యి ఇప్పుడు ఈ రోడ్డు కావాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మహిళలతో ఒకసారి ఇచ్చొచ్చినాం, యువకులతో ఇచ్చొచ్చినాం. ఈసారి కనుక మీరు చేయకపోతే ఖచ్చితంగా ఇంకా వినూత్న కార్యక్రమాలు చేసి నిరసన చేపడతాము. మా గ్రామానికి మాకు ఏదైనా సరే మా గ్రామానికి మంచి జరగాలి. మీరు మా వార్డులో ఉన్నటువంటి చాలా భూములు వాడుకుంటారు, మేము కాదంటలేము. మీరు మా వాడుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదో కొంత సొమ్ము మా వార్డుకు పెట్టండి. ఏం చేసిర్రు? ప్రధానంగా మా ఊరికి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏం కూడా లేవు. గల్లులలో రోడ్లు లేవు, మోర్లు లేవు. ఇది ప్రధానమైనటువంటి రోడ్డు. సరే అవన్నీ కొంచెం ఎక్సెస్ అనుకుందాం, ఇంకా వేరే కార్యక్రమాలలో పెడతాం. 50 లక్షలు 60 లక్షలు కేటాయిస్తామంటే మాకు అవసరం లేదు. మాకు ప్రత్యక్షంగా మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రధాన అవసరంగా ఏదైనా మా వార్డులో ఉందంటే మా రోడ్డు, మాకు ఎస్ఆర్ఎస్పి కాలువకు సంబంధించినటువంటి రోడ్డు. అది కూడా మొత్తం కాదు, ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, అక్కడి వరకు అయింది. అక్కడి నుండి మొన్న పోయి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీ బ్రిడ్జ్ వరకు వేస్తామన్నారు. మా రెండో బ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ, ఇప్పుడు అమ్మకి పెట్టి ఇట్లా పోవచ్చు, ఈ బ్రిడ్జ్ వరకు వేస్తామన్నారు. ఇప్పుడు నా ప్రధానమైన డిమాండ్ ఏంటిదంటే ఖచ్చితంగా ఆ రోడ్ ఆడి వరకు కాదు, అక్కడ నుంచి ఈ వరకు ఇంకొక 100 మీటర్స్ ఉంటుంది మా శ్మశాన వాటిక వరకు. మా శ్మశాన వాటిక వరకు ఆ రోడ్డు కావాలి మాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్డు మనకి ఇట్లా కనిపిస్తుంది. ఈ రోడ్డు వర్షం పడితే ఇందులో శ్మశాన వాటికకు రావడానికి చాలా ఇబ్బందులు పడతారు. రైతులు పోవాలని ఇబ్బందులే, నార్మల్ ఎవరు చనిపోయినప్పుడు పోవాలని ఇబ్బందులు, బండ్లు పోవాలని ఇబ్బందులు, నడుచుకుంటూ పోవాలని ఇబ్బందులు. కాబట్టి ప్రతి ఊళ్ళో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంత ఇంపార్టెంటో ఒక మంచి శ్మశాన వాటిక కూడా అంత ఇంపార్టెంట్. ఆ శ్మశాన వాటిక ఉన్నట్టు కాదు, దానికి ఒక మంచి రోడ్డు ఉండాలి. ఆ రోడ్డు అనేది ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ దాకా ఏదైతే వేస్తున్నా అంటున్నారో ఆ బ్రిడ్జ్ దాకా కాదు, మా శ్మశాన వాటిక వరకు మాకు కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బడ్జెట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. లేదో మొత్తం ఉన్నంత బడ్జెట్ అంతా మాకే పెట్టున్నారు, మేము అంటలేం. అందులో కొంచెం పర్సెంట్ మాకు కేటాయించి మా శ్మశాన వాటిక వరకు మీరు ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకోండి. మీకు ఏం చేసినా సరే అందులో ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ పెట్టి మా శ్మశాన వాటిక వరకు, ఇప్పుడు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి గుడి నుంచి శ్మశాన వాటిక వరకు మాకు రోడ్డు కావాలి. అది బీటీ రోడ్ అయినా సరే, సీసీ రోడ్ అయినా. సీసీ రోడ్ వస్తే ఇంకా సంతోషం, లైఫ్ వస్తుంది. బీటీ రోడ్ అయినా సరే, ఏ విధంగా మాకైతే రోడ్డు కావాలి. ఇది మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్. వీళ్ళ ప్రధాన డిమాండ్గా చెప్తా ఉన్నారు. ఇక్కడికి ఏదైతే అక్కడ వెంకటేశ్వర గుడి నుండి అలాగే ఇక్కడ శ్మశానం వరకు ఏదైతే బీటీ రోడ్ కానీ అలాగే సీసీ రోడ్ కానీ ఇక్కడికి ఖచ్చితంగా వేయాలని, ఒకవేళ ఆ సీసీ రోడ్ కానీ నిర్మాణం చేపట్టని ఎడల వీరి యొక్క కార్యాచరణ అక్కడ మున్సిపల్ ఆఫీస్ని కూడా ముట్టడించడం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు.